హాయ్ అండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ నూడిల్స్ అండి. దీనికి ఒక క్యారెట్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక క్యాప్సికమ్, ఒక బంగాళదుంప, కరివేపాకు, అలాగే చిన్న ఉల్లిపాయ. స్టవ్ మీద ఒక బాండిని అయితే పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత ముందుగా తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, అలాగే బంగాళదుంప, అలాగే క్యాప్సికమ్ వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం. తర్వాత వీటిని గరిటెతో తిప్పుతూ 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటాని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా టమాటాని యాడ్ చేసుకున్న తర్వాత కూరగాయలన్నీ మగ్గే వరకు మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పునైతే తీసుకున్నానండి. మీ రుచికి తగిన విధంగా తీసుకోండి ఉప్పునైతే. అలాగే 1/2 టీ స్పూన్ అయితే కారాన్ని అయితే వేసాను. వీటన్నిటిని గరిటెతో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తరువాత దీనిలోకైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే చూసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం సూపీగా కావాలంటే కొంచెం వాటర్ని అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేనైతే 4 పీసెస్ ఆఫ్ నూడిల్స్ని తీసుకున్నాను. ఇలా వాటర్ మరిగేటప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న నూడిల్స్ని అయితే విరుచుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం నూడిల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గరిటెతో మొత్తం మునిగేటట్టుగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఈ మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తరువాత ఈ మసాలా మొత్తం కలిసేటట్టుగా గరిటెతో అయితే కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర లేదా కరివేపాకు అయితే వేసుకోవాలి. నేనైతే కరివేపాకునైతే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.